హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడున్న జనరేషన్‌ల అందరూ గూడా డైటింగ్ జేత్తారు. ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది? ఏ ఫుడ్ తింటే మంచిది? నైట్‌ల అసలు అన్నం తినొద్దు. నైట్‌ల రోటీలే తినాలే. నైట్‌ల సలాడే తినాలి అని చెప్పి చెప్తా ఉన్నారు గదా! కానీ మనం ఏ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి? ఏది తినాలి? ఏది తినొద్దు? అనేది గూడా మనకు తెలవదు గదా! అందుకని చెప్పి మీకైతే ఈ వీడియోలో మంచిగా డిన్నర్‌లో తీసుకున్న మంచి హెల్తీ స్నాక్ అయితే మీకు చూపిత్తా. డిన్నర్‌లో హెవీగుంటది. కడుపు నిండినట్టుంటది. అంతే కాకుండా హెల్తీగా తీసుకున్నట్టు ఉంటది. ఫస్ట్ అయితే నాన్ స్టిక్ ప్యాన్‌లో మన బ్రౌన్ బ్రెడ్ గానీ, రాగి బ్రెడ్ దొరుకుతది. రాగి బ్రెడ్ గానీ, బ్రౌన్ బ్రెడ్ గానీ ఇట్లా లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. మీకు ఇష్టం ఉంటే నెయ్యేసుకొని కాల్చుకోండి. లేదనుకుంటే నార్మల్‌గా కాల్చుకున్నా పర్వాలేదు. అట్లైనా పర్వాలేదు నార్మల్‌గా తింటామనుకుంటే మీరు నార్మల్‌గా బ్రెడ్ తీసుకొని ఇట్లా గూడా చేయొచ్చు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ కీర దోసకాయ తీసుకుంటానా. ఇక్కడ ఒక కీర దోసకాయ మాత్రమే తీసుకుంటానా. సమ్మర్‌లో అయితే ఇంకా హెల్తీగుంటది. ఇప్పుడు సమ్మర్ కాకపోయినా డిన్నర్ తీసుకునే హెల్తీ ఫుడ్ కాబట్టి ఇక్కడ కీర దోసకాయ అయితే తీసుకుంటానా. తీసుకొని మంచిగా తురుముకోవాలి. తురుముకున్న ఈ కీర దోసకాయలున్న వాటర్ అంతా తీసేయాలి. ఆ వాటర్ తీసేసిన వాటర్ మాత్రం పడేయకండి. అవి కూడా తాగొచ్చు. మస్తు టేస్టీగుంటాయి. కొబ్బరి నీళ్ళు ఎట్లుంటాయో అంత టేస్టీగుంటాయి. ఖచ్చితంగా మీరు తాగండి. ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు డిన్నర్‌లో మంచిగా పనికొస్తది. డైటింగ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, స్కిన్, హెయిర్ మంచిగా ఉండాలనుకున్న వాళ్ళకు ఇది మంచిగా పనికొత్తది. కీర దోసకాయ ఉంది గదా! అది మనము స్మాష్ చేసుకున్నాం గదా! అందులో నీళ్లు తీసుకున్న తర్వాత మనం గడ్డ పెరుగేసుకోవాలి. ఇక్కడ పల్చడి పెరుగేయొద్దు. గడ్డ పెరుగేయాలి. ఒకవేళ పల్చగుంటే మీరైతే జాలీల కొద్దిసేపు ఉంచిర్రనుకోండి పెరుగంతా గడ్డలాగా అయిపోతది. వాటర్ అంతా కిందికొచ్చేస్తది. అలాంటి గడ్డ పెరుగును మాత్రం ఎయాలి. ఆ తర్వాత కొద్దిగా తేనె, కొద్దిగా ఉప్పేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం గదా! బ్రెడ్. ఆ ఫ్రై చేసుకున్న బ్రెడ్ మీద లెట్యూస్ ఏసుకోవాలి. లెట్యూస్ ఎంత బాగుంటదంటే అంత మంచిగుంటది. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతది. మీ ఇంట్లోళ్ళందరూ గూడా అంటే మీ ఇంట్లో డైటింగ్ చేసే వాళ్ళకు ఇది సింపుల్‌గా అయిపోతది. అసలు 5 నిమిషాల్లో మనము పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం గూడా లేదు. బ్రెడ్ కాల్చాల్సిన అవసరం గూడా లేదు. వితిన్ 5-10 నిమిషాలు అయిపోయే హెల్తీ డిన్నర్ రెసిపీ అయితే మీకు వెయిట్ లాస్ రెసిపీ అయితే మీకు చూపిత్తానా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. చూత్తారు గదా! ఈ మనము కలుపుకున్న కుకుంబర్, పెరుగు పేస్ట్ అంతా గూడా మనం దీని మీద పెట్టేసి నల్ల నువ్వులతోని గార్నిష్ చేసుకున్న. ఆ తర్వాత ఇంకో బ్రెడ్‌తోని రోజైతే చేసిన ఇగో గిట్లయితే ఉంటది. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుంటే, మీకు ఈ రెసిపీ నచ్చుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి. నమస్తే.